పెద్దపల్లి ఆర్టీసీ బస్టాండ్ నుండి మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు. భక్తుల సందడితో జాతరలో చిన్నపిల్లలు, వృద్ధులు తప్పిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలా జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈసారి జియో ట్యాగ్ విధానంలో చిన్నపిల్లలకు, వృద్ధులకు అధికారులు రెస్ట్ బ్యాండ్ వేస్తున్నారు. జియో ట్యాగ్ చేయడం ద్వారా తప్పిపోయిన పిల్లలు, వృద్ధులు వెంటనే వారి కుటుంబ సభ్యులకు ఎక్కడ ఉన్నా సమాచారం అందుతుందని, వెంటనే వారి కుటుంబ సభ్యులకు అప్పగించవచ్చని తెలిపారు. చైల్డ్ ట్రాకింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది తెలంగాణ పోలీస్ చొరవ తీసుకొని ప్రత్యేకంగా జాతరలో తప్పిపోయినటువంటి పిల్లలను ట్రాక్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించేందుకు ఒక ప్రత్యేక సిస్టమ్ను డెవలప్ చేసి దీన్ని తీసుకొచ్చారు. ఇది వచ్చేసి మనకు తెలంగాణలో మొత్తం 11 సెంటర్స్లో ఈ సెంటర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఈ 11 సెంటర్స్లో కూడా రిజిస్ట్రేషన్ చేసి మనం క్యూఆర్ ట్యాగ్ పిల్లలకి వేసి వదిలినట్లయితే ఇన్ కేసు పిల్లలు జాతరలో తప్పిపోయినా కానీ అక్కడ లోకల్ ఉన్నటువంటి మన పోలీస్ కానీ సివిలియన్స్ కానీ వీళ్ళని ఐడెంటిఫై చేసి ఈజీగా ట్రాక్ చేసి వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి మనం ఇమ్మీడియట్గా వాళ్ళకి అప్పచెప్పొచ్చు. దీని నుంచి మనం అనేది ఆల్మోస్ట్ 25,000 ట్యాక్స్ వరకు మనం పిల్లలు రిజిస్ట్రేషన్ ఇస్తున్నాము. ఇందులో వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి మనకు పెద్దపల్లిలో కూడా మనం సెంటర్ ఎస్టాబ్లిష్ చేసినాము. ఈ లోకల్ పోలీస్ వాళ్ళు, ఆర్టీసీ వాళ్ళు, అట్లాగే వడాఫోన్ వాళ్ళ మన ఆర్టీసీ కోఆపరేషన్ తోటి మనం దీన్ని ఇంప్లిమెంట్